ప్రైస్ యాక్షన్లో ఆల్రెడీ మనం రెడ్ అండ్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాము. అయితే పర్టికులర్గా యాంకర్డ్ వీవ్యాప్, స్కాల్పర్ ట్రెండ్, ప్రైస్ యాక్షన్ ఈ మూడిటి కాంబినేషన్లో మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకునేటప్పుడు మనం ఇంకొక ఇంపార్టెంట్ ప్యాటర్న్ కూడా తెలుసుకోవాలి. దాని పేరే కాంబో క్యాండిల్. ఈ కాంబో క్యాండిల్ అనేది మనకి ఎలా ఫామ్ అవుతుంది, దాన్ని ముందుగా మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాము. ముందుగా ఒక నెగిటివ్ కాంబో క్యాండిల్ని చూద్దాము. సో ఒక నెగిటివ్ కాంబో క్యాండిల్ అనేది ఫామ్ అవ్వాలి అంటే ప్రైస్ అనేది మనకి కంప్లీట్గా యాంకర్డ్ వీవ్యాప్స్ కన్నా పైన ఉండాలి. బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్ కూడా యాంకర్డ్ వీవ్యాప్ కన్నా పైనే ఉండాలి. అప్పుడు మనకి క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్ని యాంకర్డ్ వీవ్యాప్ని కలుపుకొని మనకి బాడీతో సహా కిందకి క్లోజ్ అవ్వాలి. ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్ని యాంకర్డ్ వీవ్యాప్ని కలుపుకొని మనకి బాడీ అనేది యాంకర్డ్ వీవ్యాప్ కన్నా కింద క్లోజ్ అవుతుందో అది మనకి నెగిటివ్ కాంబో క్యాండిల్. ఈ కాంబో క్యాండిల్ని ఐడెంటిఫై చేయటం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్ అనేది మన యాంకర్డ్ వీవ్యాప్ని క్రాస్ చెయ్యక ముందే మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుంది అనేది మనకి ప్రియర్గా ఒక ఇంటిమేషన్ అనేది ఇస్తుంది. అందుకు ఈ కాంబో క్యాండిల్ అనేది మనకు బాగా హెల్ప్ చేస్తుంది. మనం నెగిటివ్ కాంబో క్యాండిల్ని ఐడెంటిఫై చేసినప్పుడు ఈ క్యాండిల్ యొక్క హైనే మనం స్టాప్ లాస్గా పెట్టుకొని మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఈ గ్రీన్ క్యాండిల్ ఎలా ఫామ్ అయింది అంటే మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్ని యాంకర్డ్ వీవ్యాప్ని కలుపుకొని పైకి క్లోజ్ అయింది. అయితే యాంకర్డ్ వీవ్యాప్ని బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్ని కలుపుకొని పైకి క్లోజ్ అయినప్పుడు బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్ ఖచ్చితంగా యాంకర్డ్ వీవ్యాప్ కన్నా కిందనే ఉండాలి. సో ఇక్కడ మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్ యాంకర్డ్ వీవ్యాప్ కన్నా కిందనే ఉంది. యాంకర్డ్ వీవ్యాప్ని బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్ని రెండింటిని కలిపి క్యాండిల్ అనేది మనకి పైకి క్రాస్ చేసింది. కాబట్టి ఇది మనకి పాజిటివ్ కాంబో క్యాండిల్. ఎప్పుడైతే ఈ పాజిటివ్ కాంబో క్యాండిల్ మనం ఐడెంటిఫై చేస్తామో దీని లో అనేది మనం స్టాప్ లాస్గా పెట్టుకొని మనం ఇక్కడ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి కాసేపటికి ఇక్కడ ఇంకో కాంబో క్యాండిల్ ఫామ్ అయింది. బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్ని యాంకర్డ్ వీవ్యాప్ని టచ్ చేసి ఒక రెడ్ బాడీ అనేది మనకి కింద క్లోజ్ అయింది. అంటే ఇది మనకి నెగిటివ్ కాంబో క్యాండిల్. అంటే ఇక్కడి నుంచి మనకి మార్కెట్ నెగిటివ్కి వెళ్తుంది అనేది ఇక్కడ మనకి ఇంకో కాంబో క్యాండిల్ చెప్పింది. కాబట్టి ఏది లేటెస్ట్గా వస్తే మనం దాన్ని రెస్పెక్ట్ ఇచ్చి దాని ప్రకారమే ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఎప్పుడైతే ఇక్కడ మనం నెగిటివ్ కాంబో క్యాండిల్ని చూసామో వెంటనే మనం ఇందాక ఈ గ్రీన్ క్యాండిల్ని బేస్ చేసుకుని మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసి ఉంటే ఆ పొజిషన్ని మనం ఇక్కడ ఎగ్జిట్ అనేది చేసేయాలి. కరెక్ట్గా అక్కడి నుంచి మార్కెట్ అనేది మనకి నెగిటివ్ సైడ్ అనేది వెళ్ళింది. సో ఈ కాంబో క్యాండిల్స్ అనేవి ఏంటి అంటే మనకి యాంకర్డ్ వీవ్యాప్ని బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్ క్రాస్ చెయ్యక ముందే మనకు వచ్చే ఇండికేషన్స్ అనమాట. అయితే ఇవి మనకి ప్రతిసారి ఈ ఇండికేషన్స్ వస్తాయన్న గ్యారంటీ లేదు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకు వచ్చినప్పుడు వాటిని మనం యూస్ చేసుకోవచ్చు. ఈ కాంబో క్యాండిల్ కాన్సెప్ట్లో మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్ అనేది యాంకర్డ్ వీవ్యాప్ కన్నా పైనే ఉండి మనకి పాజిటివ్ ప్యాటర్న్ ఏదన్నా రావాలన్నా బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్ అనేది యాంకర్డ్ వీవ్యాప్ కన్నా కిందనే ఉండి మనకి నెగిటివ్ ప్యాటర్న్ ఏదైనా ఐడెంటిఫై చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. అయితే దానికి కండిషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి క్యాండిల్స్ అనేవి యాంకర్డ్ వీవ్యాప్ కన్నా పైకి వెళ్ళాయి. ఇక్కడ మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్ అనేది యాంకర్డ్ వీవ్యాప్ కన్నా కిందనే ఉంది. ఈ పర్టికులర్ క్యాండిల్ ఏదైతే ఉందో యాంకర్డ్ వీవ్యాప్ని ప్లస్ బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్ని కలిపి ఇక్కడ మనకి కింద క్లోజ్ చేసింది. అంటే ప్రైస్ అనేది ఒక్కసారన్నా సరే అంటే అట్లీస్ట్ ఒక్క క్యాండిల్ అన్నా మనకి యాంకర్డ్ వీవ్యాప్ కన్నా పైన క్లోజ్ అయ్యి మళ్ళీ తిరిగి కింద క్లోజ్ అవ్వాలి. అప్పుడు మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్ అనేది యాంకర్డ్ వీవ్యాప్ కన్నా కిందనే ఉన్నప్పటికీ యాంకర్డ్ వీవ్యాప్ని బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్ని కలిపి బాడీ కనుక కింద క్లోజ్ చేస్తే ఇది మళ్ళీ మనకి నెగిటివ్ కాంబో క్యాండిల్ అవుతుంది ఖచ్చితంగా. ఇది కొంచెం ట్రికీగా ఉంటుంది ఈ పాయింట్ని మళ్ళీ ఒక్కసారి రిపీటెడ్గా వినండి. ఒక పాజిటివ్ కాంబో క్యాండిల్ కావాలి అన్నప్పుడు మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్ అనేది యాంకర్డ్ వీవ్యాప్స్ కన్నా కింద ఉండాలి. కానీ ఇక్కడ బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్ అనేది యాంకర్డ్ వీవ్యాప్ కన్నా పైనే ఉంది. కానీ అనుకోకుండా మనకు ఒక క్యాండిల్ అనేది యాంకర్డ్ వీవ్యాప్ కన్నా కింద క్లోజ్ అయింది. ఈ కింద క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ మనకు ఒక గ్రీన్ క్యాండిల్ అనేది యాంకర్డ్ వీవ్యాప్స్ని బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్ని కలుపుకొని పైకి క్లోజ్ చేసింది. ఇప్పుడు ఇది కూడా మనకి ఒక మంచి పాజిటివ్ కాంబో క్యాండిల్ అవుతుంది. ఇప్పుడు మనం దీనిలోనే స్టాప్ లాస్గా పెట్టుకుని ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. సో బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్ అనేది యాంకర్డ్ వీవ్యాప్ కన్నా కిందనున్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ కాంబో క్యాండిల్ వస్తుంది. బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్ అనేది యాంకర్డ్ వీవ్యాప్ కన్నా పైన ఉన్నప్పుడు మనకి ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ కాంబో క్యాండిల్ వస్తుంది. అలానే నెగిటివ్ కాంబో క్యాండిల్స్ కూడా వస్తాయి. కాబట్టి ఈ 4 పాయింట్స్ని అంటే ఈ 4 కాంబో క్యాండిల్ ప్యాటర్న్స్ని మళ్ళొక్కసారి ఈ వీడియోని రిపీట్ చేసుకుని ఈ కాంబో క్యాండిల్ ప్యాటర్న్స్ని నోట్ చేసుకోండి.
చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఎందుకంటే మనం సింగిల్ క్యాండిల్నే మనం స్టాప్ లాస్గా పెట్టుకుని ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు ఇక్కడ.